మనం ఇప్పుడు ఆరాధన వాక్యంగా దానియేలు గ్రంథము దగ్గర పెట్టాలా? ఆరవ అధ్యాయం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. పేజీ నంబర్ 737, 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చును. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. అయ్యా ప్రభా, ఇప్పటి వరకు నాయన పాటల్లో గాయకుడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు. మరి ఒక పునరుత్థానం దినం నాడు మేమందరము సంఘముగా సమాజంగా కూడి నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చూసుకొని నీకు ఇష్టలుగా జీవించుటకు ఇచ్చిన తరుణం కొరకే, కృప కొరకే నీకు వందనాలు నాయన. ప్రభు, అల్పుడను, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడు, నీ దాసుడు నాయన. నీ శిలువ చాటును మరుగుపరిచి నీ రక్తంలో నన్ను ప్రోక్షించి నాయన ప్రభా, నువ్వు మాత్రమే వినిపించమని, ప్రతి ఒక్కరిని సంధించమని, మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చి యోగ్యముగా నాయన అర్థవంతంగా ఆత్మీయంగా నిన్ను ఆరాధించే కృపలోకి నాయన మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం భాగం గురించి చాలాసార్లు మనము వాక్యంలో వినే ఉంటాము. కానీ ఇందులో మనం ఈరోజు చూసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఆయన ఏం చేశాడంట, మళ్ళొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఈ వాక్య భాగాన్ని మనం అర్థవంతంగా చూసుకోవడానికి ఈరోజు ఏంటంటే మట్టల ఆదివారం. అంటే ఈ వీక్ని, ఈ యొక్క ఆదివారం నుంచి ఈస్టర్, ఆయన రిజరక్షన్ డే, పునరుత్థానపు దినం వరకు ఉండేదాన్ని ఏమంటారంటే ప్యాషన్ వీక్ ఆర్ హోలీ వీక్ అంటారు. ఏమంటారు? ప్యాషన్ వీక్ అండ్ హోలీ వీక్. అంటే ఆయన మరణ పునరుత్థానములు, అసలు యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే ఏంటి? ఆయన నీ కొరకు జన్మించాడు, నీ స్థానంలో మరణించాడు. ఆయన దేవుడు కనుక మరణం ఆయన ఆపజాలదు కనుక ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రతి ఒక్కరికి జన్మదినము, మరణ దినము ఉంటుంది. ఒక్క దేవునికి మాత్రమే పునరుత్థానపు దినము అనేది ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. దేవుడు అనబడిన వారు ఇప్పుడు సజీవంగా లేదు. మన దేవుడు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని అంటారు. అంటే ఖాళీ సమాధి చెబుతుంది. ఆ శిష్యులు ఆయన అందరూ చూస్తుండగానే ఆరోహణమయ్యాడు సమాధిని గెలిచి. మనం ఇప్పుడు కూడా పాడుకున్నాం కదా, గెలిచినాడురా సమాధిని గెలిచినాడు. ఒక్క దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. ఈ లోకంలో ఏ ఒక్క పురుషోత్తములు అనబడిన వారైనా, ఎంత పెద్ద బాబాలైనా, ఎవరైనా సరే మరణానికి ఏ ఒక్కడైనా సరే తల వంచాల్సింది. మరణం నుంచి తిరిగి లేవగలిగిన ఒకే ఒక్క శక్తి ఒక దేవుడికి మాత్రమే ఉంది. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏముంటుంది బ్యానర్ బ్యాక్? మేము పునరుత్థానుడైన, అంటే సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎలా వెతుకుతున్నారు అంటాడు. కాబట్టి ఇది పామ్ సండే. కాబట్టి మనం ఆ వాక్యాన్ని కూడా సాదృశ్యంగా చూసుకొని ఈ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త తీయండి. ఈ దానియేలు 6-10 అధ్యాయం అలాగే ఉంటుంది. ఈ వాక్యం తీశారు, మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నారు అనుకోవద్దు, చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8-9 వచనాలు.
మత్తయి సువార్త 21:8-9 జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కేకలు వేస్తున్నారట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో జయము, ప్రభు పేరిట వచ్చున్నవాడు స్తుతింపబడును గాక అని జనసమూహంలో అందరూ కలిసి ఏం కేకలు వేస్తున్నారు? సర్వోన్నతమైన స్థలంలో జయము జయము, ఆయన పేరిట వచ్చున్నవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారు. అంతే కదా, కేకలు వేస్తున్నారు. చూడండి, మా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము. ఇక్కడ కొంచెం ఇంకా క్లారిటీగా ఉంటుంది. 12వ అధ్యాయము 12-13 వచనం. 93వ పేజీ నంబర్. 12వ అధ్యాయము 12-13 వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, ఆయన రాకను బట్టి ఏం చేస్తున్నారు? అంతా జయధ్వనులతో ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారా? లేకపోతే ఉట్టిగా దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ అని వదిలేశారు? ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము. 23వ అధ్యాయము లూకా సువార్త 21వ వచనం. అందరూ గట్టిగా చదవాలి. 23-21. వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసేది. మరి ఇప్పటిదాకా మనం ఏం విన్నాము? ఏమని కేకలు వేశారు? జయము జయము అని ఆర్భాటంతో సంతోషంతో కేకలేశారు. మళ్ళీ వీళ్ళే ఏమంటున్నారు? వీరిని అంట. ఎవరిని పట్టుకొని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. జన్మ పాపము, కర్మ పాపము, ఏ పాపము లేని అతి పరిశుద్ధుడు, పాపం వైపు కనీసం ఓర చూపు కూడా చూడలేని అతి పరిశుద్ధుడిని పట్టుకొని వీరిని ఏమంటున్నారు ఇక్కడ? వీరిని సిలువ వేయము అని కేకలు వేశారు. అవునా కదా? అంటే పరిస్థితుల్ని బట్టి నేను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఏంటంటే, అక్కడ కూడా ఇట్టి శాసనం మీద సంతకం చేయబడింది. ఏమని? ఆ రాజుకు తప్ప ఎవరికి మోకరించొద్దు, ప్రార్థన చేయొద్దు, ఏ అరుగులు ఏది చేయకూడదు, ఒక్క అతనికి తప్ప ఏ దేవుడిని పూజించొద్దు, ప్రార్థన చేయొద్దు. మరి అట్టి శాసనం సంతకం చేయబడినా కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడం, స్తుతించడం, ఆరాధించడం ఆపాడా? ఆపలేదు. అనుదినము ముమ్మారు ఆయన యథావిధిగా మోకరించి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చిననుంది. మరి వీళ్ళు ఏం చేశారు? ఈరోజు పామ్ సండే చేసుకుంటున్నాం కదా మనము. అంటే పరిస్థితులను బట్టి మారేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. అప్పుడే నిన్ను బేష్ అని మెచ్చుకుంటారు, తర్వాత అప్పగిస్తారు. ఇప్పుడు ఏం చేశారు? జయము అన్నారు, తర్వాత తీసుకుపోయి ఏం చేశారు? వీరిని సిలువ వేయమని కేకలు వేస్తారు. ఈ లోకాన్ని నమ్ముకున్నా, నీ డబ్బును నమ్ముకున్నా, నీ ఉద్యోగాన్ని నమ్ముకున్నా, నీకు జయ కొట్టిన వారే నువ్వు జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి లోకాన్ని ఆశ్రయిస్తే నిన్నేం చేస్తారు? శత్రువుకు అప్పగిస్తారు. ఆ బరబ్బాని ఏం చేయమన్నారంట? ఆ నరహంతకుని, ఆ బందిపోటు దొంగని విడుదల చేయము, వీరిని సిలువ వేయమంట. మరి ఏమన్నా పాపం చేశాడా? ఎవరన్నా అపకారం కలిచాడా? ఒక కాని మాట అన్నాడా తన జీవితం మొత్తంలో? గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, చూపునిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు. బ్రతుకు ఏ ఒక్కరూ ప్రేమ ఆదరణ నోచుకోలేని వారికి ప్రేమతో ఆదరించి క్షమాపణ లేకుండా ఉన్న లోకంలోకి పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఎంతో దీనుడుగా వచ్చి పరిచర్య చేశాడా లేదా? సేవ చేశాడా? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడు. మరి ఆయన పరిచర్య చేసి, మంచి చేసి, సత్క్రియలు చేసి, మంచి బోధలు చేసి ఉన్నందుకు వాళ్ళు ఏమంటున్నారు? వీరిని సిలువ వేయము అని అంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే దానియేలు యొక్క ఆరాధన సర్కమ్స్టాన్సెస్ బట్టి ఆధారపడింది
కాదు. వీళ్ళు పరిస్థితులను బట్టి మారిపోయేవాళ్ళు. వాళ్ళకంతా అనుకూలం అంటే జయం జయం అంటారు. ఏమంటారు? జయం అంటారు. లేదంటే సిలువ వేయము, లేదంటే మరణానికి ఎంతకైనా తెగిస్తారు. మరి ఇక్కడ ఆయనకు మరణాపాయం ఉన్నప్పటికీ ఆయన ఏమన్నా భయపడినట్టు కానీ నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, మనసులో కామంగా ఉంటే అయిపోద్ది కదా అని అనుకోవచ్చు కదా. కిటికీలు మూసిందా, తెరిచానుందా? తెరిచానుంది. అంటే మన ఆరాధన ఎలా ఉండాలి? పరిస్థితులను బట్టి ఆరాధించే వారి నిజమైన ఆరాధన పరిస్థితుల పైన ఆధారపడకుండా, పరిస్థితులు స్థితిగతులు ఏమైనా, అది ఉపద్రవమైన, కష్టమైన, అననుకూల పరిస్థితులైనా ఏమైనా కానీ మనం దేవుణ్ణి ఆరాధించడం ఆపకూడదు. అంతకుముందు కూడా మనం చూసుకున్నాం. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు, పేజీ నంబర్ 772. హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనాలు గట్టిగా చదవాలి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలు. అంటే ఇప్పుడున్న కాలంలో మనకి ఏమున్నాయి? కొంతమంది ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తారు, కొంతమందికి పశు సంపద ఉంటుంది, లేదు. ఇప్పుడు మనకేమున్నాయి? క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోన్పేలు ఉన్నాయి. ఫోన్పేలో డబ్బులు లేకపోయినను, క్రెడిట్ కార్డులో డబ్బులు లేకపోయినను, ఒంట్లో ఆరోగ్యం లేకపోయినను నేను మందిరానికి క్రమంగా వస్తాను, దేవుని ఆరాధించడము ఆపను. అంతే కదా. కొంచెం ముసురు వచ్చినను, పిల్లలు తొందరగా రెడీ కాకపోయినను, కొద్దిగా ఒంట్లో బలహీనత ఉన్నను, మనం ఏం చేస్తాము? కరెక్టేనా? యథార్థవంతులు ఉన్నారా ఇక్కడ? మానేస్తారా? మరి వీళ్ళ భక్తి బల్లిపట్టు భక్త్యా, ఉడుంపట్టు భక్త్యా? ఉడుంపట్టు భక్త్యా మందిరం మానేసే వాళ్ళది. బల్లిపట్టు, బల్లి ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అదే ఉడుంపట్టు అయితే రాజులు ఆ కాలంలో కోట ఎక్కాలన్నా ఇంతమంది ఎక్కినా ప్రాణమైనా పోగొట్టుకుంటుందంట, కానీ పట్టు మాత్రం వదలదంట. మరి మనదేం పట్టు? చిన్నది ఏదన్నా ఎండ ఎక్కువ వచ్చినా, కొంచెం అనారోగ్యం వచ్చినా, కొద్దిగా పరిస్థితులు బాగాలేకపోయినా మనం ఫస్ట్ చేసేది ఏంటి? ప్రార్థన చేయడం మానేస్తాము, వాక్యం చదువుకోబుద్ది కాదు, మందిరానికి కూడా రా. మరి యోగు కూడా అలాంటి పరిస్థితి గుండానే వచ్చాడు. యోగు గురించి తెలుసు కదా, యోగు భక్తుడు. కొంతమంది అంటారు యోగుకు వచ్చినటువంటి శ్రమలు వచ్చాయంట. యోగుకు వచ్చినటువంటి శ్రమలు ఈ లోకంలో ఎవరికి వచ్చినా మనం దేవుణ్ణి అంతగా మనం ఆరాధించడం కానీ స్తుతించడం కానీ చెయ్యం, మనం పోల్చుకుంటాం కానీ. చూడండి ఒక మాట, యోగు గ్రంథం 1వ అధ్యాయము. మన పరిస్థితులు మారుతాయి కానీ మన దేవుడు మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. 1వ అధ్యాయము 20-21 యోగు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం యందును యోగు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. మరి పరిస్థితులు బాగాలేనప్పుడు, డబ్బులు కావాల్సినవి వచ్చినప్పుడు ప్రైజ్ అనడము, సంతోషించడము, స్తుతి కూడిక పెట్టుకోవడము చేయడం బాగానే ఉంటుంది. మనకి ఏదైనా యాక్సిడెంట్ నుంచి తప్పిస్తే మనము ఏం చేస్తాము? మనకి ఏదైనా ప్రమాదం నుంచి తప్పిస్తే, ఏదైనా విపత్తు గురించి తప్పిస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ ఆ విపత్తు గుండా వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేయాలి? యోగులాగా పరిస్థితులు, ఎలాంటి అనుకూల పరిస్థితులు వచ్చినా కానీ, నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నువ్వు ఏం చెప్పగలగాలి? నువ్వు పరిస్థితులను బట్టి మారిపోయే వ్యక్తివి, ఆత్మీయుడివి కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఎల్లవేళలా ఆరాధించే వ్యక్తి. అంటే పరిస్థితులు నిన్నేమి కృంగదీయలేవు. నిన్ను ఆరాధించకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా ఏం చేయలేవు? పరిస్థితులు కృంగదీయలేవు. మరి మనం పరిస్థితుల్ని దాటి ఆరాధించగలుగుతున్నామా, లేకపోతే పరిస్థితులను బట్టి మౌల్డ్ అవుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? దానియేలుని ఎక్కడ వేస్తారు? పూల తోటలో వేస్తా అని చెప్పారా? పూల తోటలో పండ్ల బుట్టలు పడేస్తా అని చెప్పారా? ఆకలితో ఉన్న సింహాలు, క్రూర
మృగాలు. అవి ఏం చేస్తాయి? మనిషిని ఎముకలతో సహా పిప్పి చేస్తాయి. అవునా కదా? చాలా మంది మనం జూలో చూస్తూ ఉంటాం, దాని మీద ఏలు పెట్టి ఇట్లా ఆడుకోవడము, దగ్గరికి వెళ్ళి తాగేసి అందులో దూకేసి పడిపోయి ఫోటోలు దిగడము, అవన్నీ చేస్తే ఏం చేస్తాయి? అవి ఒకటే దెబ్బతో తినేస్తాయి. మరి ఇట్టి శాసనం అంటే సింహాల గుహలో వేస్తారు. మరి భయపడ్డా? పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఆయన పరిస్థితి ఏంటి? సింహాల గుహలో బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ గాను ఆయన వేసేస్తారు. ఇన్ని రోజులు ఆయన పొందుకున్న ఆ శరీరాన్ని దేనికి వేస్తారు? క్రూర మృగాలకు వేస్తారు. మరి అట్టి శాసనం మీద సంతకం చేయబడినను ఆయన ఏం చేశాడు? పరిస్థితుల మీద ఆధారపడకుండా పోయి యథావిధిగా దేవుణ్ణి ఆరాధించడం ఆపలేదు, ప్రార్థన చేయడం ఆపలేదు, మందిరము రావడం ఆపలేదు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన ఆరాధన ఎలా ఉంది? సండే రోజు ఓటీ చేసుకోవాలి. సండే రోజు ఏం చేయాలి? ఓటీ. 6 దినములు కష్టపడి 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు. నువ్వు కూడా మందిరానికి రావాలి, ఇది ప్రభు దినం అంటే 7వ దినం నాడే ఏదో పోయి సాధిద్దాం అనుకుంటావు. కానీ నీకు మిగిలేది ఏమీ ఉంటుందా? దేవుడిని కాదని నువ్వు ఎక్కడన్నా కనిపిస్తే ఏమన్నా ఉంటుందా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. కానీ దేవుని దీవెన నీకు ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పను కానీ ఇస్సాకు అన్య దేశంలో ఉన్నాడు. ఆయన పంట వేశాడు, ఆయన విత్తనం విత్తాడు అని ఉంది బైబిల్లో. 26వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన విత్తనం వేశాడు. ఎన్ని వంతుల పంటను ప్రతిఫలంగా పొందాడు? 30 అంతల. చూడండి 26వ అధ్యాయం. మీరు నన్ను అలా చూస్తున్నది ఏంటి? ఆదికాండం 26వ అధ్యాయం. 100 అంతలుగా ఫలించాడు. చూడండి 26వ అధ్యాయము 12-13 వచనం చూడండి, పేజ్ నంబర్ 20. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఏం చేశాడు? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాడు. దేవుడు ఆశీర్వదించిన వాడు గొప్పవాడు అవుతాడు. కానీ సండే ఎగ్గొట్టి డ్యూటీకి వెళ్ళినవాడు, పనులకు వెళ్ళినవాడు గొప్పవాడైనట్టు బైబిల్లో కానీ బయట కానీ మనము చూడము. నెక్స్ట్ వచనం ఏముంది? అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి వచ్చాను. కొంచెం అభివృద్ధి రాగానే మనకు చాలు. ఒక 2 ప్రార్థనలు వినగానే అక్కడికే చాలు. ఒక 5 ఆత్మల్ని 6 ఆత్మల్ని సంపాదించగానే చాలు. అక్కడికి అయిపోయిందా? మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన చిత్తం పూర్తిగా నెరవేరు అయ్యేంత వరకు మనం దినదినాభివృద్ధి ఆత్మీయంగా అవుతూనే ఉండాలి. మనం దినదినాభివృద్ధి దేంట్లో అవుతున్నాం? ఆత్మీయంగా అవుతున్నామా లేకపోతే ఈ డైరెక్షన్లో అవుతున్నాం? చాలా మంది సేవకుల కంటే ఇదో ప్రాబ్లం అంట. ఏంటి? బైబిల్ దీని మీదనే పెట్టుకోవచ్చు అంట, ఇది అవసరం లేదంట. బైబిల్ దీని మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదంట, దీని మీదనే పెట్టుకోవచ్చు అంట. ఎందుకు? వారి కడిపే వారి దేవుడు అని ఉందా లేదా? ఉంది. అంటే మరి ఈ డైరెక్షన్లో పెరుగుతున్నారు. ఇప్పుడు నేను నా భయం కూడా అదే ఏంటంటే ఈ డైరెక్షన్లో పెరగద్దు. వాళ్ళకి పులిపిటి అవసరం లేదంట, దీని మీదనే పెట్టుకోవచ్చు అంట. అంటే మరి వాళ్ళ కడిపే వారి దేవుడు. ఒక సేవకుడు గురించి వాక్యం చెప్తా ఉన్నాడంట. చెప్తా ఉంటే ముందు వెనకాల కోడి వచ్చిందంట. అమ్మగారు వెనకాల సిద్ధం చేస్తుందంట. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దని ఆయన వాక్యం చెప్తున్నాడంట. అమ్మగారు ఏమో కోడి పైనుంచి వచ్చిందని సిద్ధపరిచేసిందంట. అయ్యగారికి మధ్యాహ్నం లంచ్కి ఏం చేసిందంట? మధ్యాహ్నం లంచ్కి కోడి ఏదో బయటికి ఎగిరేసి వచ్చిందని ఏం చేసింది? దాన్ని సిద్ధపరిచింది. మరి అట్లా సిద్ధపరచుకోవచ్చమ్మా? అంటే మనం చెప్పేది వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అది ఎవరు? పరిచయులు, శాస్త్రులు చేసే పని ఏంటి? వారు బాగా చెప్తారు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యం బాగా దంచేస్తారు. కానీ జీవించి చెప్పేవాడు మిక్కిలి గొప్పవాడు అని ఉంది బైబిల్. ఏంటంటే దాని ప్రకారం, ఆ వాక్య ప్రకారం జీవించి బోధించాలంట. మరి ఇప్పుడు మనకి ఇస్సాకు చెప్తున్నాడు, ఆయన అన్య దేశంలో ఉండి దేవాన్ని దీవించని ఏం పని చేయకుండా ఉన్నాడా? సరే 100 రెట్లు అభివృద్ధి పొందాడు. ఏం చేశాడు? విత్తనము వేసి. అంటే నీ పని నువ్వు చేసి కష్టపడితే దేవుడు చేయాల్సింది దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వేం చేయకుండా, విత్తనమే వేయకుండా, కష్టపడి చదవకుండా, ఎగ్జామ్ రాసి దేవా నువ్వే నన్ను ఆశీర్వదించి మందిరం క్రమంగా వెళ్తున్నావు, నేను మాత్రం చదవను, కష్టపడేది లేదంటే కాదు. ఒకడు తన పనిలో నిపుణత గల వాడిని చూస్తేవా, వాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుటనే ఉంటాడనుంది. మరి దానియేలుకున్న ఒకే స్కిల్ ఏంటి? ప్రార్థన చేయడంలో ఉత్తముడు, నిందారహితంగా. మనం ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా, ఆయన నిందారహితుడు అంట. ఆయన ఒక ఎంప్లాయ్,
ఒక ఉద్యోగి, కానీ తన చుట్టూ ఉన్న వారిలో కానీ సాక్ష్యం ఏముంది? ఆయనలో ఏ దోషమైనను ఏ నేరమైన వాళ్ళు కనుగొని లేని నిందారహితమైన జీవితం ఉంది. డ్యూటీలో కూడా ఎలా ఉన్నాడు? పర్ఫెక్ట్గా ఉన్నాడా? లేకపోతే అందిన కాడికి పెన్సిళ్ళు ఆడ దొరికినాయన్నీ వేసుకొని వచ్చిండా? మందులు మనం యాడ్ చేస్తాడా? అట్లా తీసుకోవచ్చా మనం? తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎందుకు? తండ్రి ఏమి చేయడం కుమారుడు చూచునో. నువ్వు పెన్సిల్ తీసుకొస్తే ఆయన ఏం తీసుకొస్తాడు? ఇంకేవేవో తీసుకొస్తాడు. నువ్వు ఆయనకు బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? అలాంటివి తీసుకోవద్దు నాన్న, నేనే నీకు కొనిస్తా అని చెప్పాలి. అంటే దానియేలు యొక్క జీవితంలో మనం చూస్తే పరిస్థితులను బట్టి ఆగిపోయేవాడు కాదు. నువ్వు ఏమైనా సరే మరణ శాసనం రాని, నన్ను ఎందులో వేయని, సింహాలు ముందు నుండని, నా స్టాండర్డ్స్ మాత్రం నేను కాంప్రమైజ్ కాను. ఒక ఆత్మీయుడు పరిస్థితులను బట్టి రాజీ పడే వ్యక్తి కాదు. అది ఎలాంటి సిచ్యువేషను? సింహాల గుహ అయినా సరే రాజీ పడడు. మనం కూడా ఆరాధించగలగాలి. నాలో శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, నా కుటుంబంలో కరువు ఉన్నా, అసమాధానం ఉన్నా, ఏమైనా సరే నేను మందిరానికి క్రమంగా వస్తాను. ప్రార్థన చేయడము, దేవుని స్తుతించడము మానను అన్న రీతిగా ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థించడము మానేస్తాం, బైబిల్ చదవడం కూడా మానేస్తాం. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఏంటి? సమస్యల్లో ఉన్నప్పుడు, నీ మనసు బాగాలేనప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. మనసు బాగాలేనప్పుడే వాక్యం చదవాలి. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను ఆదరిస్తుంది. నీకున్న ప్రశ్నలకు, నీకున్న అసమాధానానికి జవాబు దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. బాధల్లో నాకు, బాధల్లో ఏది నెమ్మది కలిగిస్తుంది? టీవీ సీరియల్లా, సినిమాలా, పార్కా? ఏది నెమ్మది కలిగిస్తుంది? వాక్యం, దేవుని వాక్యమే. నీకు వాక్యమే నెమ్మది కలిగించలేదంటే నీకు ఈ లోకంలో ఎక్కడ నెమ్మది దొరుకుద్దా? దొరకదు. మరి నీకు నెమ్మదినిచ్చే వాక్యాన్ని దగ్గరికి వస్తున్నావా? లేకపోతే గందరగోళమైన ఈ ఫోన్లో ఈ న్యూస్ చూసినా, ఏం చూసినా మనకేమవుద్ది? మన హార్ట్ బీపీ కానీ, మన హృదయం కానీ, నగల కోసం చంపేసిన కొడుకు, ఒక దేశం మీద, అంటే అన్ని కలవరాల న్యూసే ఉన్నాయి, అంతే కదా లోకంలో. మరి దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. దీన్ని పరలోకం తీసుకెళ్ళడానికి నువ్వు ఈ భూలోకంలో ఏం చేయాలో చెప్పేదే పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఆయన అడుగు చాడల్లో ఎలా నడుచుకోవాలి, వాక్యానుసారంగా ఎలా ఉండాలని చెప్పడానికి దేవుని వాక్యం. ఆ వాక్యం నీకు ఏం చేస్తుంది? నెమ్మదినిస్తుంది. ఆ నెమ్మదినిచ్చే వాక్యానికి మనం దూరంగా ఉండొద్దు. 2, స్థిరమైన ఆరాధన. ఆయన అనుదినము అని ఉంది బైబిల్లో. అనుదినము అనే మాట కొన్ని, అనుదినము ఆయన మీ భారము వహిస్తున్నాడు అని. ప్రయాసపడి భారము వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అనుదినము. యోసేపును ఆమె ఏం చేసింది? శోధించింది. దెలీలా కూడా దినదినము ఆమె చావగోరి ఆయనకు విసుగు తెచ్చేలాగా ఉంది. అంటే చిన్న పదాలు కూడా బైబిల్లో చాలా విలువైనవి. కానీ ఇక్కడ అనుదినము ఏంటంట? ఆయన ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే వారిది ఏదో మొక్కుబడిగా కాదు, మన లైఫ్ స్టైల్, మన జీవితంలో ఒక భాగం. ఏంటి? ప్రార్థన చేసుకోమని నీకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరము లేదు. నీ ఖాళీ సమయం దొరికితే నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రార్థన, లేదంటే వాక్య ధ్యానము, లేకపోతే ఎవరైనా కనబడితే వారికి దేవుని గురించిన మాటలు, నీ జీవితంలో దేవుడు చేసిన క్రియలు కానీ, లేకపోతే దేవుని గురించిన సత్య సువార్త కానీ నువ్వు పంచుకోవాలి. ఆయన జనన మరణ పునరుత్థానములు పంచుకోవాలి, అంతే కదా. నేను వచ్చే వరకు నాకు సాక్షులుగా ఉండండి అన్నాడు కదా మనం బలలో పాపములు పొందేటప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 3 చేయాలి. మన ప్రార్థనా జీవితం మనకి స్థిరంగా ఉందా? అప్పుడప్పుడు చేసే ప్రార్థనగా ఉందా? చూడండి, కీర్తనలు 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. యూదులకు ప్రారంభమయ్యేది రోజు సాయంకాలంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? యూదుల దిన ప్రారంభము సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. అంటే ఎన్ని పూటలు? ధ్యానించుచు. అంటే ఏం ధ్యానిస్తాడు? వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాడు. ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని మూసుకొని వాడి ప్రార్థన ఆయనకు హేయము అని ఉంది. 28వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది? వాక్యానుసారంగా, వాక్యాన్ని దూరంగా పెట్టి ఓన్లీ ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? వినడంట. ఎందుకంటే వాక్యం చదివి ప్రార్థన చేసేవాడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాడు. నీకు వాక్యానికి విరుద్ధమైన నువ్వు అడగవు. శత్రువు యొక్క వారు నష్టపోవాలి, వీరు నష్టపోవాలి, వారి జీవితం ఇలా అయిపోవాలని నువ్వు అడగలేవు. ఎందుకంటే దేవుడు నీ శత్రువుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నిన్ను హింసించి వారిని కూడా ప్రేమించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని చదవకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎప్పుడు చూసినా ప్రార్థనే చేస్తూ ఉంటారు. వాక్యము
చదువు. కొందరు వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు, వెనకాలండి బైబిల్ చదువుతూ ఉంటారు. మరి మిగతా టైంలో చెప్పొచ్చు కదా, అప్పుడే ఫిలాసఫర్ లాగా అప్పుడు చదువుకోవడం ఎందుకు, మిగతా టైం లేదా? వాక్యం చెప్తున్నప్పుడు మనం శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలి. ఏం చేయాలి? ఆలకించాలి. ఈయన మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ధ్యానిస్తున్నాడంట. అక్కడ దానియేలు కూడా ఏం చేశాడు? అనుదినము ముమ్మారు. ఎప్పటిదాకా? దానియేలు ఈ సింహాల గుహలో వేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? ఇచ్చుడా అందరు 82 సంవత్సరాలు. బైబిల్ పండితుల ప్రకారం ఆయన వయస్సు సుమారు ఏం యవనస్తుడు కాదు, 82 సంవత్సరాలు. మరి 82 సంవత్సరాలు సింహాల గుహ అయినా సరే భయపడకుండా, చెక్కు చెదరకుండా ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే ఆయన స్టాండర్డ్స్ ఎప్పుడు? ఆయన బాల్యంలో ఉన్నప్పుడే తీసుకోవాల్సిన స్థిరమైన నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఈ దేహము దేవుని యొక్క ఆలయం, నేను ఈ దేహాన్ని ఆహార పదార్థాలతో కూడా, రాజు భుజించిన భోజన పదార్థాలతో కూడా నేను అపవిత్రపరచుకోను అని ఉంటాడు. మన దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అంటే తన దేహాన్ని అంత పరిశుద్ధంగా కాపాడు. అప్పుడు ఆయన యవనస్తుడు. ఎప్పుడు? ఆయన బబులోను సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళబడి ఆయన అక్కడ వారి రాజ్య సంరక్షణలో ఉన్నప్పుడు ఆయన ఒక యవనస్తుడు. కానీ ఈ సింహాల గుహకు వచ్చేసరికి ఆయన వయసు దాదాపు 82 సంవత్సరాలు. అంటే నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేసే వ్యక్తివి అయితే సింహాల గుహ అయినా, పరిస్థితులైనా, ఏమైనా నువ్వు ఎంత ఎఫెక్ట్ చూపించవు. అప్పుడు లేసే రేపు ఎగ్జామ్ అంటే చదివేవాడికి, రోజు చదువుతున్న వాడికి డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది? రోజు బైబిల్ చదివేవాడికి, ఇక్కడ వచ్చి బైబిల్ ఓపెన్ చేసేవారికి, ఆదివారం మాత్రమే బైబిల్ ఓపెన్ చేసేవారికి దేవుని జ్ఞానం కానీ, ఆత్మీయత కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. మరి దానియేలు యొక్క జీవితంలో మనం ఏం చేస్తాం? కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం కనబడుతుంది. ఆత్మీయతలో స్థిరత్వం. అది ఎప్పటి నుంచి? తన బాల్యము, యవ్వన కాలం నుంచి తను నిండు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ముమ్మారు దేవునితో ప్రార్థించడము మానలేదు. మానలేదు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? 3 పూటలు కావాల్సినంత ఏం తీసుకుంటాం? 3 పూటలు ఏం కావాలి? కావాలా? 4 పూటలా? ఓకే, 4 పూటలు కావాలంట కొంతమందికి. ఎండాకాలం కాబట్టి మధ్య మధ్యలో ఏం కావాలి? ఈ 3 పూటల మధ్యలో స్నాక్స్, ఫలాలు, జ్యూస్లు, అవన్నీ కావాలి. మరి మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే మన ఆత్మను పోషించుకోవాలి. మన శరీరంలో 2 కుక్కలు ఉంటాయంట. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు సేవకులు, తెల్ల కుక్క, నల్ల కుక్క. 2 కుక్కలు ఉన్నాయి. ఆ 2 కుక్కలు ఉంటేనంట నల్ల కుక్కకు బాగా ఎముకలు, బలమైన ఆహారం, మంచి మాంసం పెడుతున్నాడంట. తెల్ల కుక్కకు పెట్టలేడంట. ఆ తెల్ల కుక్క బలహీనంగా ఉందంట. ఒకరోజు వాటికి 2 గొడవ అయితే ఏది గెలుస్తుంది? ఎవరైతే వాక్యం చదవరో, ప్రార్థన చేయరో వాళ్ళకి ఏ కుక్క బలహీనంగా ఉంటుంది? మన లోపల తెల్ల కుక్క బలహీనంగా ఉంటుంది. అప్పుడు ఏం గెలుస్తుంది? శరీరమే గెలుస్తుంది. నువ్వు అనకూడనివి అంటావు, చేయకూడనివి చేస్తావు, మందిరానికి మానేస్తావు, ప్రార్థన చేయవు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, పరిచర్య పట్ల, ఆత్మల పట్ల భారం ఉండదు. అంతా వేషధారణ తయారవుతుంది. వేషధారణ భక్తి అంటే ప్రజల ముందు యాక్ట్ చేయడం. వీడ వాళ్ళంతా కేకలు వేస్తారు, చేయమంటారు. సాటికేమో సాటికన్నారా కేకలు వేసే అన్నారు. మరి ఈయన ప్రార్థన చేసుకోవడం కానీ, ఇంటి శాసనం వచ్చినా కానీ స్థిరత్వంగా ఉన్నాడు. కిటికీలు తెరిచి, అంటే ధైర్యంగా, నువ్వు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు అయితే నీ లోపల ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. మరి ధైర్యం ఉందా నీకు? ఆ దేవుడి గురించి ఎవరికైనా సాక్ష్యం చెప్పాలంటే భయం. కానీ అదే ఇక్కడ ఆరాధన చేయమంటే మాత్రం మైక్ పగిలిపోయేటట్టు చేస్తాం. అదే ఎవరికైనా పక్కోడికి సాక్ష్యం చెప్పు, ఆ బస్సులో ఉన్నాడికి చెప్పమంటే వాడు ఏదో మింగేసినట్టు మళ్ళీ భయం. మళ్ళీ ఏమనంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంట. నీ పక్కోడికి సువార్త చెప్పమ్మా, సువార్త చెప్పయ్యా అంటే కాదు. కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది నిజమైన భక్తి అంటారా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 2, ఆయన ధైర్యంగా ఆరాధన చేశాడు. మరి నా జీవితంలో ఆరాధన ధైర్యంగా ఉందా? చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను ముగిస్తున్నాను. 4 రిఫరెన్స్లు చూసుకొని మనం ఆరాధనలో పెడతాం. 1వ అధ్యాయం 16వ వచనం. దానియేలు స్థిరంగా ప్రార్థించాడు, పరిస్థితులను బట్టి ఆరాధన ఆపలేదు. 2, 3వది ధైర్యంగా ఆరాధించాడు. ఎలా చేశాడు? ధైర్యంగా. 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మరి నువ్వు సువార్త ప్రకటించుటకు, సువార్తను గురించి సిగ్గుపడే వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తుని పంచుకోవడం విషయంలో
నువ్వు సిగ్గుపడే వ్యక్తిగా ఉన్నావు అంటే నీకు ఏం లేదన్నట్టు ధైర్యము లేదు. పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి నువ్వు పంచుకోవాల్సిన సమయంలో పంచుకోవట్లేదు అంటే నీకు ఏం లేదు, ధైర్యం లేదు. మరి ధైర్యం లేకుండా మనం దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ధైర్యంగా అంటే, మరి సింహాల గుహలో వేసినప్పుడు ఆయన కిటికీలన్నీ మూసేసుకొని వీలైతే తాళం వేసుకొని ఆవిడ ఒక మనిషిని పెట్టి ప్రార్థన చేసుకోవాలి లెక్క ప్రకారం. దానియేలు మరి ఏం చేశాడు? కిటికీలు ఓపెన్ చేసి, అంటే ఎవరు చూసినా సరే నేను ధైర్యంగా నా దేవుడికి నేను ప్రార్థన ఆరాధన చేస్తాను. మరి మనకు అలాంటి ధైర్యం ఉందా? చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. 5:29. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలు, అందరు చదవాలండి ఈ మాట, అందరూ చదవాలి ఈ మాట. 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మరి అపోస్తలులు కానీ పేతురు కానీ చెప్తున్న మాట ఏంటి? ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి. ఇక్కడ దానియేలు ఏం చెప్తున్నాడు? రాజు శాసనానికే లోబడాలంటున్నాడా? మరి దేనికి లోబడుతున్నాడు? దేవుని మాట, అంటే దేవుడు తను ఏదైతే తాను తీర్మానం చేసుకున్నాడో దానికే లోబడుతున్నాడు. ధైర్యం ఉన్నవాడు మనుషులకు లోబడడు. ఎవరికి లోబడతాడు? దేవునికి లోబడతాడు. దేవుణ్ణి సంతోషపరచడం కోసం ఎంతమంది దుఃఖపడ్డా బాధపడడు. ఎవరిని సంతోషపరచడం కోసం? దేవుణ్ణి సంతోషపరచడం కోసం వేరే వాళ్ళు బాధపడ్డా పట్టించుకోడు. కానీ మనం ఏంటి? దేవుణ్ణి దుఃఖపరచడం కోసం మనుషులను సంతోషపరుస్తాం. మనుషులను సంతోషపరిచేవాడు దేవుని ఏం చేస్తాడు? ఆదివారం మందిరానికి రాకుండా ఫంక్షన్లకి, చావులకి, వాటికి వెళ్ళేవారు ఎవరిని సంతోషపడుతున్నారు? ఎవరికి లోబడుతున్నారు? చెప్పాలి. మనుషులకు లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? మనుషులకు లోబడుతున్నారు. వారు లోకాన్ని స్నేహిస్తున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి దేవునితో వైరం పెట్టుకొని మనుషులను సంతోషపెట్టి మనం ఏమీ సాధించదు. కానీ దేవుడిని సంతోషపెట్టామనుకో, దేవుడు మనం అన్ని రకాలుగా మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాడు. మనం చేయడంతయు సఫలం చేస్తాడా? చేస్తాడు. మరి మనం ఏం చేసినా సఫలం కావట్లేదు అంటే మనం ధైర్యంగా ఆరాధించట్లేదేమో, కన్సిస్టెన్సీగా అంటే స్థిరంగా ఆరాధించట్లేదేమో, రెండు పరిస్థితులు బట్టి మారిపోతున్నామేమో. చివరిగా కృతజ్ఞత కలిగి ఆరాధించాలి. ఆయన కృతజ్ఞత కలిగి ఆరాధించాడు. చూడండి, 100వ కీర్తన 104, కీర్తన 104వ వచనం. కృతజ్ఞాపనలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయనను గణపరచుడి. మరి కృతజ్ఞతతో స్తుతిస్తున్నాడని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, అక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రార్థించుచు స్తుతించుచు వచ్చింది. అంటే అక్కడ ఏముంది? ప్రార్థన ఉంది, స్తుతి ఆరాధన కూడా ఉంది. మరి మనము కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఓన్లీ మందిరంలోనే ఆరాధించే వ్యక్తులుగా ఉండదు. కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధన, కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఎప్పుడన్నా ఒకసారి క్రమంగా. మరి 3 పూటలు భోజనం సిద్ధపరుస్తున్నాం, మరి 3 పూటల ఆహారం తీసుకుంటున్నాం. మరి మనకు 3 పూటల ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం కావాలి. మరి ఉందా మనకు? ఆ వాక్యం ఉందా? ప్రార్థన ఉందా అని మనం పరిశీలన చేసుకుందాం. చివరిగా ఆరాధన మనకి ఏం చేస్తుంది? ఈ ఆరాధన వల్ల మనకి ఏమొస్తుంది? సరే, మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధించడం వల్ల మనకి ఏమొస్తుంది? దానియేలు ఆరాధించాడు, మరి దానియేలు ప్రార్థన చేశాడు. ఏదో ఒక ఫలితం ఉంటేనే కదా. ఉట్టిగా ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాడా? ఏదైనా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఇక్కడ దానియేలు కూడా యవ్వన ప్రాయంలో, బాల్యంలో ఉన్న దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని గుర్తెరిగాడా లేదా? ఎలా చెప్పగలుగుతున్నావు బ్రదర్ ఆయన దేవుని శక్తిని, ప్రభావాన్ని అని అంటే 10 వంతుల జ్ఞానం ఆయనకు వచ్చింది. షద్రక్, మెషక్, అబేద్నెగోలకు ఎన్ని వంతుల జ్ఞానం వచ్చింది? చూడండి, దానియేలు గ్రంథం మొదటి వచనం చూడండి, మొదటి అధ్యాయం చూడండి. అంటే ఆయన యవ్వన ప్రాయంలో ఎందుకు అలా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కనగాను
ఉండేను. ఎలా ఉంటాయంట? సౌందర్యంగా ఉన్నాయంట, కలగాను ఉన్నాయంట. మళ్ళీ వారికి ఏమంటుందంటే 10 అంతుల జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించాడు అని ఉంది. 8వ వచనం కూడా చూడండి, 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాడిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే రాజు యొక్క భోజనం వద్దు, శాకాహార భోజనమే నాకు చాలు అన్నాడు. కానీ వారి ముఖం ఎలా ఉంది? కలగాను సౌందర్యంగాను ఉందట. 20వ వచనం చూడండి, 20వ వచనం చూడండి, 1వ అధ్యాయం 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరి కంటెను 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడెను. దేవుణ్ణి నమ్ముకున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారు, ఆత్మీయంగా ఉన్న వారికి, లోకస్తులో ఉన్న వారి కంటే జ్ఞానం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నేను చెప్తున్నా మాట, బైబిల్ చెప్తుంది. ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఎలా ఉందంట? 10 వంతుల జ్ఞానం ఉందంట. అది అందుకే మనకు ఎప్పుడు చెప్తాడు కదా, దేవునికి ఇష్టమైన వారికి ప్రసంగిలో ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? చాలాసార్లు చెప్పారు సేవకులే, ప్రసంగి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. దైవ దృష్టికి ఇష్టడగు వాడికి 2:26. ఏలయనగా చూడండి, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వాడికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. చాలు. ఏమనుగ్రహిస్తాడంట? జ్ఞానమును తెలివిని. మరి ఇప్పుడు ఆ 10 అంతుల జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దృష్టికి ఇష్టంగా ఉన్నాడు? దేవుని దృష్టికి షద్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ఇష్టంగా ఉన్నారు. యవనస్తులైనా, కుటుంబీకులైనా, ఉద్యోగస్తులైనా, నీ తోటి వారు ఎవరికైనా వారికంటే నువ్వు బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలి, క్రైస్తవుడుగా, ఆత్మీయుడుగా అంటే నువ్వు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉంటే నీకేమిస్తాడు? 10 వంతుల జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ సీజన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. వారందరికీ ధైర్యంగా దానియేలు ఒక సవాల్ విసురుతున్నాడు. నేను దేవుని దృష్టికి ఇష్టంగా జీవించాను, 10 వంతుల జ్ఞానాన్ని నేను పొందుకున్నాను. నీకు కూడా మార్కులు ఎలా రావాలి? వారికంటే తక్కువ రావాలనా? ఎక్కువ రావాలనా? ఒక ఆత్మీయుడికి తక్కువ రావాలా? ఎక్కువ రావాలి. ఎందుకు? నువ్వు ఆత్మీయుడివి, దేవుణ్ణి ప్రార్థన చేసుకొని కష్టపడి చదివేవాడివి, దేవుడు నీకు జ్ఞానము ఇస్తాడు. నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఏమేం చూస్తున్నాం దానియేలులో? మొట్టమొదట పరిస్థితుల్ని బట్టి ఆరాధన చేసే వ్యక్తి కాదు. 2 కన్సిస్టెన్సీ, స్థిరత్వంగా, రోజు యథావిధిగా, యథాపలంగా, తన బాల్యం నుంచి తన వృద్ధాప్యం వరకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. కిటికీలు తెరిచి, మూసుకొని కాదు, ధైర్యంగా ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు. 4 కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత కలిగిన వాడే దేవుణ్ణి స్తుతిస్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో మందిరంలో మాత్రమే గుర్తించుకొనుము అన్నట్టు ఉంటాడు. ఎలా ఉంటాడు? 24/7 దేవుడిని పట్ల మేలు ఏం చేశాడంటే టక ఆపకుండా చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు చేసిన మేలు ఏంటంటే చెప్పాలి. మనం చెప్పం. మనకు మైక్ ఇస్తేనే, సాక్ష్యం చెప్పే అవకాశం ఇస్తేనే చెప్తాం, పుట్టిగా చెప్పం. పక్కడికి చెప్పాలంటే రాదు. కానీ అలా ఉండదు. నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే మనం ఎప్పుడు చూసినా డబ్బులు అవి అనుకోదు. కృతజ్ఞత హృదయం పొంగి పొరలాలి. ఏం పొరలాలి? కృతజ్ఞత హృదయం కూడా పొంగి పొరలాలి. ఆయన స్తుతించుచు వచ్చింది. చివరిగా ఏం చేశాడు? విజయాన్ని పొందుకున్నాడు. ఎవరైతే దేవుణ్ణి క్రమంగా, ధైర్యంగా ఆరాధిస్తారో, పరిస్థితులను బట్టి మారకుండా నిలబడతారో వారే జయశీలుడుగా నిలబడతారు. నిలబడ్డా లేదా? ఆ ఒక్క వచనం చూసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21 నుంచి 20 నుంచి చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో రాజు ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చాడు. సింహపు బోన్లో వేసిన గుహ దగ్గరికి వచ్చాడు. రాత్రంతా అని ఎలా ఉందంటే 18వ వచనంలో ఉంటుంది. అంతటా రాజు తన తగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉంది. ఎవరు ఉపవాసం ఉన్నారు? రాజు ఉపవాసం ఉన్నాడంట. నాట్య వాయిద్యములు జరగనీయలేదు, అతనికి నిద్ర
పట్టకపోయింది. ఒక నీతిమంతుని జోలికి వస్తే నిద్ర రాదు, పట్టదు అంతే. ఎందుకంటే దేవునికి సంబంధించిన వ్యక్తికి, దేవునికి సంబంధించిన మనిషి నువ్వు టచ్ చేసినా, వారిని ఏదన్నా వారికి నిద్ర పట్టదు, కలవరము వస్తుంది. అక్కడ ఏముంది 19వ వచనం, తెల్లవారుజామున రాగు వేగిరమనే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆగాలి. ఎవరంట? నిత్యము నీవు సేవించుతున్నా అంటే ఆ రాజుకు కూడా తెలుసు నువ్వు నిత్యము మందిరానికి వెళ్ళే వ్యక్తివని, నువ్వు జాబ్ చేసే చోట తెలియాలి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివని, ఆదివారం వస్తే ఏది ఉన్నా సరే మందిరానికి వచ్చే వ్యక్తివని తెలియాలి, ఆదివారం వస్తే నువ్వు ఎక్కడెక్కడో ఉంటావని తెలిస్తే నీది మంచి సాక్ష్యమా? ఇక్కడ రాజుకు తెలుసు. మరి నువ్వు ఆదివారం వస్తే ఒక్కొక్క సండే వస్తావు, ఒక్కొక్క సండే రావు, నీది ఒక మంచి సాక్ష్యమా? నీది నాది కానీ మనం రాకపోతే మంచి సాక్ష్యమా? కాదు. మన సాక్ష్యం ఎలా ఉండాలి? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, నన్ను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు రాజా? 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు? 3 సార్లు. మోకాళ్ళు ఎత్తిందంటే దించను, పాట పాడిందంటే నా అంతటోడు లేడు అని అంటున్నాడా? ఏమంటున్నాడు? మనం 3 సార్లు ప్రార్థన చేస్తే, ఒక్కసారి ప్రార్థన చేస్తేనే భూమి మీద ఆగదు. ఇక చెప్పండి, మనసుకి పొట్ట ఉబ్బిపోతుంది. ఉదయం 4 గంటలకు లేస్తే 4 గంటలకు లేస్తే, చాలా మంది లేస్తున్నారు స్వామి 4 గంటలకి. ఏం కూడా లేస్తున్నాయి? పొద్దున ఏం లేస్తాయి 4 గంటలకు? జంతువులు కూడా లేస్తున్నాయి. మనం అంత చెప్పుకోవాల్సిన పని ఏమింది? ఈడు ఏమంటున్నాడు? అంతటి పరిస్థితి నుంచి వచ్చినాక కూడా ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటాడు చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక. అంటే ఎక్కడ మర్యాద తప్పకుండా, అగౌరవంగా, తాను డంబంగా గర్వంగా మాట్లాడినట్టు ఉండదు. నిజమైన ఆత్మీయుడు పరిస్థితిని బట్టి అనుభవం పెరిగే కొద్దీ ఒదిగి ఉంటాడు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాడు. ఇందులో మనం దానిలో మనం ఏం చేస్తున్నాం? వినయము, మర్యాద కనిపిస్తుంది. రాజు ఏమంటాడు? చిరకాలము జీవించును గాక. నేను ఎవరి దృష్టికి నిర్దోషిగా కనబడితిని? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించు. రాజా, నీ దృష్టికి నేను ఏ నేరము చేసిన వాడును కాను కదా అని. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలు బయటికి తీసిరి. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలిగిందా? కలదు. సింహపు పిల్లలు లేమి కలిగి ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఉదవై ఉండదు. నీతి మంతులకు కలిగే ఆపదలు అనేకం కానీ వాటి అన్నింటి నుంచి విడిపిస్తాడు. ఇక్కడ చూడండి 24వ వచనం, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చిన సింహముల గుహలో పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారు ఆ గుహకు అడుగు భాగమునకు రాక మునిపే సింహముల పారైరి. సింహములు వారి ఎముకలను సైతం పగలగొరికి శత్రువులు ఏమయ్యారు? ఒక నీతిమంతుడి జోలికి, ప్రార్థనా పరుడు జోలికి వస్తే నిత్యము దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి సంతోషపరచాలి అని ఆశపడే వ్యక్తి జోలికి వస్తే ఏమవుతుంది? కొంచెం టైం పడుతుంది, అంటే రాత్రి సమయం పట్టింది. కానీ ఆ రాజు నోటి నుంచే గుహలో నుంచి బయటికి రాయబడ్డాడు. దేవుణ్ణి, ఆ దేవుడే, దానియేలు దేవుడే నిజమైన దేవుడని అన్య రాజుతో సాక్ష్యం చెప్పించగలిగాడు. ఆ శత్రువులు ఆ గుహలో వేయబడితే ఏమయ్యారంట? గుహ అడుగుకు రాకముందే సింహముల పాలైని, అంటే ఎముకలతో సహా ఏం చేసినాయి? ఆ రాత్రి అంతా కాముగా ఉన్నాయి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అవి కూడా ఏం చేస్తున్నాయి? దానియేలు చుట్టూ ఉన్నాయి. ఎందుకోసం? వాడికి బాగా ఆకలి అయితే పొద్దుట ఏముంది? రెడీ ఉంది ఫీస్ట్. శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి నీ పక్షాన నువ్వు నీ పక్షాన దేవుడి కోసం నిలబడితే నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆరాధన ఆపడము, మందిరాన్ని ఆపడము మానేయద్దు. 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారం నువ్వు భూమి మీద ఎక్కడున్నా, ప్రపంచంలో నువ్వు సజీవంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా మందిరానికి వెళ్ళిన తర్వాతనే వెళ్ళాలి. ఫస్ట్ మందిరం తర్వాతే జీవము గల దేవుని సన్నిధానంలో మనం ఖచ్చితంగా కనిపించాలి. అది మన కమిట్మెంట్. అది ఎప్పటి వరకు? మరణం వరకు. దేవుడి మనం అనారోగ్యంగా ఉంటే మనకి ఆన్లైన్ ఉంది, కానీ ఇప్పుడు ఆన్లైన్కు ఏ ఒక్కడు అలవాటు పడదు. నువ్వు మందిరానికి వచ్చి 2వ కోటింగ్లో నువ్వు ఆన్లైన్లో 2వ మైలు భక్తి. ఒక మైలు రమ్మంటే 2వ మైలు రమ్మన్నట్టు 2వ మైలుగా నువ్వు ఆన్లైన్ వినాలి, కానీ ఫస్ట్ లైన్లోనే నువ్వు ఆన్లైన్కి వెళ్ళొద్దు. నువ్వు డైరెక్ట్గా తినడానికి, ఫోన్లో తిప్పించిన దానికి, నువ్వు డైరెక్ట్గా కలిసిన దానికి, ఫోన్లో కలిసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి వస్తే దేవుణ్ణి అలా ఆరాధించగలగాలి. పరిస్థితులను బట్టి మారిపోయే ఆరాధనగా ఉండదు. నువ్వు ఎగ్జామ్లో పాస్ అయినా ఫెయిల్ అయినా ఏం చేయాలి? దేవునికే స్తుతి కలుగును. అప్పుడు మనం దానియేలు లాగా మనం చెప్పగలం. 10 గంతుల జ్ఞానము
దేవుడు ఇస్తాడు. ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఉద్యోగం మనం పోయాము అంటే మనం ప్రార్థన చేస్తే మనకు అది రాలేదనుకో, మనకు సంబంధించిన జాబ్ అక్కడ లేదని అర్థం. నీకు ఎక్కడో దేవుడు బెస్ట్ ఉంచాడు. ఈ లోకంలో రెండే ఉంటాయంట. ముగిస్తున్నాను. మంచి చెడు. చూడాలి ఏమున్నాయి? మంచి చెడు. కానీ దేవుని దృష్టిలో మంచి ఉత్తమమైనది ఏముంటాయి? మంచిది శ్రేష్టమైనది, అంతే కదా. అంటే చెడు అనే దాని పదానికి అర్థం ఉందా ఆయన దగ్గర? మనం ఎప్పుడు ఏం చేస్తాం? గుడ్ ఆర్ బ్యాడ్ అని చూస్తాం. కానీ దేవుడి డిక్షనరీలో గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, గుడ్ అండ్ బెస్ట్. దేవుడు ఏది ఇచ్చినా మనకి ఏమి ఇస్తాడు? దే బెస్ట్ ఇస్తాడు. మరి నువ్వు బెస్ట్గా ప్రార్థన చేస్తున్నావా, బెస్ట్గా ఆరాధిస్తున్నావా, బెస్ట్గా దేవుని స్తుతిస్తున్నావా అనేది మనం పరిశీలన చేసుకున్నాము. దేవుడు మనతో మాట్లాడిన విషయాలన్నింటినీ ఆయన ధైర్యంగా ఆరాధించాడు, కృతజ్ఞతతో ఆరాధించాడు, పరిస్థితులు బట్టి మారిపోకుండా ఆరాధించాడు, చివరిగా విజయాన్ని పొందుకున్నాడు. నిజంగా ఆరాధించే వారే విజయం పొందుకుంటారు కాబట్టి అట్టి ఆరాధనలోకి మనందరినీ దేవుడు నడిపించును గాక.